తెలుగు సినిమా నిర్వచనాన్ని మార్చిపడేసిన బాహుబలి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచమంతటా గత రెండేళ్లుగా సంచలనాలను కలిగిస్తూనే ఉంది. బాహుబలి ది బిగినింగ్ భారతీయ చిత్ర పరిశ్రమలోని మహామహులనే తన దృశ్య అద్భుతాలతో నివ్వెరపోయేలా చెయ్యగా, ఇక రెండో భాగమైతే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ప్రశ్నను సస్పెన్స్ గా మలిచి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆసక్తిని శిఖర స్థాయికి తీసుకుపోయింది. ఇక ఈ చిత్రం విడుదలై 70 రోజులు పైబడినప్పటికీ బాలీవుడ్ లో దేశమంతటా ఎక్కడో ఒక చోట ఇంకా ప్రదర్శితమవుతూనే ఉన్న బాహుబలి 2 ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బాహుబలి ది బిగినింగ్ సినిమా విడుదలై 2 ఏళ్లు పూర్తయింది. 2015 జూలై 10న ఈ చిత్రరాజం ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ప్రేక్షకుల మన్నన పొందటంతో పాటు భారీ వసూలు కూడా రాబట్టింది. ఇక ఈ చిత్ర విజయంతో రెండో భాగంపై చిత్ర యూనిట్ మరింత విశ్వాసంతో పనిచేసిందనే చెప్పాలి. ఇక బాహుబలి ది కంక్లూజన్ సినిమా రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. బాహుబలి ది బిగినింగ్ విడుదలై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హీరో ప్రభాస్ తన సంతోషాన్ని ఫేస్బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా తన కెరియర్ లో ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రం కోసం పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు ప్రభాస్. చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టంతో చాలా ఇష్టంగా పనిచేసిందని తెలిపాడు. ఇలాంటి గొప్ప అవకాశం రావటానికి కారణమైన తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. బాహుబలి చిత్రానికి పనిచేసిన వారందరికీ పేరు పేరున అభినందించాడు ప్రభాస్. తమను వెనుకుండి నడిపించిన దర్శక ధీరుడు రాజమౌళికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. బాహుబలి చిత్రంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు, ఈ చిత్రం ఇంత విజయం సాధించినందుకు టీం మొత్తానికి మీకు రుణపడే ఉందంటూ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తాడు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 సినిమా ఇప్పటి వరకు 1700 కోట్లకు పైగానే రాబడిని ఆర్జించింది. త్వరలో చైనా, జపాన్ తదితర దేశాల్లో విడుదలకు సిద్ధమవుతుంది ఈ చిత్రం. ఇది సంచలనం కొలిపించిన ప్రభాస్. ఇంత సంచలనం కొలిపించిన ప్రభాస్ ఇంకా సోషల్ మీడియాలో లేకపోవటం ఏమిటి అంటూ 2 ఏళ్ల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. రానా, నువ్వైనా ప్రభాస్ కు ఫేస్బుక్ లోకి తీసుకుని రాకూడదా అంటూ కేటీఆర్ అప్పట్లో కోరారు. ఇన్నేళ్లకు కేటీఆర్ కోరిక తీరినట్లేనా మరి?